గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు నన్ను ఒక స్టూడెంట్ అలానే వాళ్ళ ఫాదర్ కూడా కలవటం జరిగింది. సిఎఫ్ఎల్ ఫస్ట్ అటెంప్ట్లో ఫెయిల్ అవ్వటం జరిగింది. స్టూడెంట్ అయితే కెపాసిటీ ఉన్న స్టూడెంట్, పాస్ అయ్యే ఎలిజిబిలిటీ ఉన్న స్టూడెంట్, అర్హత ఉన్న స్టూడెంట్. ఆడిట్ ఫామ్లో బాగా వర్క్ ప్రెషర్ ఉండటం వల్ల తన ఫస్ట్ అటెంప్ట్ ప్రాపర్గా ఇవ్వలేకపోయాడు. అదర్వైజ్ తను ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయిపోయాడు సిఏ ఫైనల్. సో తను వాళ్ళ ఫాదర్ కలిసినప్పుడు ఈ స్టూడెంట్ చాలా ఎమోషనల్గా ఫీల్ అయిపోయి ఏడవటం మొదలుపెట్టాడు. హీ గాట్ టీయర్స్. నేను చెప్పాను, ఇబ్బంది ఏం లేదమ్మా, నువ్వు ఫెయిల్ అయింది ఫస్ట్ అటెంప్టే. సిఏ లాంటి కోర్సులో 2-3 సార్లు ఫెయిల్ అయినా తప్పేం లేదు, ప్రొవైడెడ్ నువ్వు ప్రయత్నం చేసి ఉంటాయి. ప్రయత్నం చేసి ఫెయిల్ అవటం తప్పేం కాదు. శ్రీరాముడు రేపు పట్టాభిషేకం అనగా తనని అడవులకు పంపించేశారు. వాళ్ళ నాన్నగారు చెప్తే తను విత్ డ్యూ రెస్పెక్ట్ వాళ్ళ నాన్న చెప్పాడని వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఆయన ఏం బాధపడలేదే, అయ్యో నాకు పట్టాభిషేకం పోయింది, రాజు పోయింది, రాజ్యాధికారం పోయిందని. ఎందుకంటే తనకు అవకాశం పోయింది, రేపు రాజు అయ్యే అవకాశం పోయింది, కానీ అర్హత పోలేదు కదా. ఎప్పటికైనా తనే రాజు. 5 ఏళ్ల తర్వాత, 10 ఏళ్ల తర్వాత, 20 ఏళ్ల తర్వాత ఎప్పటికైనా తనే రాజు. అలానే నిన్న జనవరి 2024లో వచ్చినటువంటి సిఏ ఫైనల్ రిజల్ట్స్లో నీకు అవకాశం పోయింది, పాస్ అయ్యే అవకాశం పోయింది. బట్ ఎప్పటికైనా నువ్వు పాస్ అవుతావు, ఎందుకంటే నువ్వు సీరియస్గా ప్రిపేర్ అయ్యే స్టూడెంట్. కెపాసిటీ కూడా ఉంది నీకు, నీలో వర్క్ చేసే యాటిట్యూడ్ ఉంది, ప్లస్ కెపాసిటీ కూడా ఉంది. ఇంకేం కావాలి? మహా అయితే నీకు జనవరి 2024లో పాస్ అయ్యే అవకాశం పోయిందేమో, కానీ అర్హత అయితే పోలా, ఎలిజిబిలిటీ అయితే పోలా. ఇప్పుడు కాకపోతే ఇఫ్ నాట్ ఇన్ దిస్ అటెంప్ట్, నెక్స్ట్ అటెంప్ట్ అయినా నువ్వు పాస్ అవుతావు, డోంట్ వరీ. ఎవరు బాధపడాలంటే అసలు నీకు అవకాశం కూడా లేదు, అర్హత కూడా లేదు, అప్పుడు బాధపడాలి. మహా అయితే జనవరి 2024లో నువ్వు ఫెయిల్ అయ్యావు అంటే పాస్ అయ్యే అవకాశం పోయింది. బట్ ఫ్యూచర్లో పాస్ అయ్యే అర్హత నీకు ఉందా లేదా, కెపాసిటీ ఉందా లేదా, ఇన్స్టిట్యూషన్ నీకు ఉందా లేదా, వర్క్ చేసే ఎంథూజియాజం నీకు ఉందా లేదా, ఉంటే ఇంకెందుకు బాధపడటం అన్నాను.